మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు ఒక మోసకారి అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ఒక పుస్తకంలోని ఒక చరిత్ర 100 నిజాలు అనే పుస్తకంలోని అంశాలన్నీ మళ్ళీ ప్రస్తావించారు. మరి ఇప్పుడు కేసులు పెట్టేవాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి మరి వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటలేదా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద కేసులు పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టట్లేదు? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆ పాయింట్లన్నీ చదివి వినిపించారు. మరి దగ్గుబాటి గారి మీద కేసు పెడతారా? చాలా ఎంత అంటే చంద్రబాబు గారికి సంబంధించి ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలిసింది. అవన్నీ కూడా అప్పట్లో వచ్చిన ఆరోపణలు అవన్నీ కూడా అందరికీ తెలిసినవి అయినప్పుడు కూడా ఈ తరానికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పినట్టున్నారు. మరి ఇటువంటివన్నీ కూడా మరి సోషల్ మీడియాలో వచ్చినాయి కాబట్టి అని కేసులు పెడతా ఉంటే మరి వీటికి కూడా పెట్టాలి కదా అంటున్నారు కొందరు. బాబు సీఎంగా ఉంటే అలా, జగన్ సీఎంగా ఉంటే బాబు సీఎంగా ఉంటే ఇలా, జగన్ సీఎంగా ఉంటే అలా. చూడండి, నవంబర్ 16న స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయంట. ఎవరు? ఈనాడు వాళ్ళ హెడ్డింగ్ ఇప్పుడు లేటెస్ట్గా. అప్పుడేమి రాశారు జగన్ గారి టైంలో? స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్ళు అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళ సొంత వార్తలాగానే ఇస్తారనమాట. ఆ తేడాన్ని దయచేసి జనం గమనించాల్సిందిగా నా విజ్ఞప్తి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ డీబీటీ ద్వారానే ఇచ్చాం. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అంత అకౌంట్లో ఉంది, ఎక్కడ స్కాములకి అవకాశం లేదంటూ బుగ్గన గారు చాలా స్పష్టంగా చెప్పారు. స్కాములని వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ. అలాగే అప్పుల మీద ఎన్నిసార్లు చెప్పినా అన్ని అబద్ధాలు చెబుతారేంటని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా జగన్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి వైసీపీ సిద్ధం సభలకు ₹1 కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయలేదు. అది అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు మొత్తం ఎంత పే చేసింది ప్రతి సభకి మొత్తం వివరాలు ఇచ్చి ప్రభుత్వ ఖర్చు ఏమి పెట్టలేదని అప్పుడేమి ఆరోపణ చేశారు. మొత్తం అంత అధికార దుర్వినియోగం జరుగుతోంది, ఆర్టీసీ బస్సులను ఊరికే వాడేస్తున్నారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా కనీస విచారణ లేకుండానే వైసీపీకి అంటగట్టేస్తున్న తెలుగుదేశం కూటమి పాలకులు పాత కక్షలు భూతగాదాలతో అనంతపురంలో బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిని టీడీపీ నాయకుడు రామాంజలి మీద హత్యాభియోగాలు వస్తే ఆ హత్య వైసీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా అంతా రాసిందట. ఈ రకంగా ఇది ఒక వార్త సోషల్ మీడియాలో ఇక్కడ వచ్చింది. సో ఏదేమైనా అది ఎవరి మీద అభియోగాలు మోపే ముందు పోలీసులు నిర్ధారణ చేసుకుని చేస్తే మంచిది.